నేపాల్‌లో ఉన్న కాఠ్మండు నుంచి ఇండియాకి తొందరగా రావాలంటే మనకు బీహార్‌లో ఉన్న రక్సోల్ బార్డరే చాలా దగ్గరైతదనమాట. సో, రక్సోల్ బార్డర్ దాటంగానే బీహార్‌లోకి ఎంట్రీ కాగానే చాలా అంటే చాలా వేరియేషన్ చూసినాం. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 30 పెళ్లిళ్ల దాకా అయితే చూసినాము. ఆ 30 పెళ్లిళ్లకు దగ్గర దగ్గర 300-400 కార్లయితే తిరిగినాయనమాట రోడ్ మీద అయితే మాత్రం. దానికి తోడు నాకైతే హెల్త్ బాలేదు. పిచ్చి లేసింది వాళ్ళని చూసినప్పుడు. మన ఇండియా బార్డర్‌కి దగ్గరలో ఉండంగా వీళ్ళైతే కలిసారనమాట నేపాల్‌లో. సో, వీళ్ళిద్దరు ఉన్నందుకే నేనైతే బీహార్‌లో బతికి బయటపడ్డా. లేదంటే అస్సామే అయితుండే. ఈ హెల్త్ కండిషన్‌లో బైక్ నడపడం అంత మంచి కాదని నేనైతే బైక్ ని అయితే షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నా హైదరాబాద్ కి. ఏ బైక్ అయినా సరే ట్రైన్ లో షిఫ్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే బైక్ లో ఉన్న పెట్రోల్ అయితే మొత్తం ఖాళీ చేయాలి. సో మన బైక్ లో పెట్రోల్ అయితే తీసేసిండ్రు. పెట్రోల్ తీసిన వెంటనే మన బైక్ ని అయితే నీట్ గా అయితే ప్యాకింగ్ చేసేసిండ్రు. ప్యాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన బైక్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. ప్రెసెంట్ అయితే నేను వారణాసి రైల్వే స్టేషన్ లో అయితే వేయట్లేదు. వారణాసి రైల్వే స్టేషన్ లో మన బైక్ పార్సల్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అయితే అడిగారు. మన ట్రైన్ కూడా ఈ స్టేషన్ నుంచే బుకింగ్ ఉంది. వారణాసి నుంచి ఎందుకని ఈ రైల్వే స్టేషన్ నుంచి అయితే నేనైతే పంపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత అమౌంట్ అడిగింటారని మీరైతే గెస్ చేయండి. లాస్ట్ లో ఎలాగో నేను చెప్తాను. వారణాసి నుంచి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చి మన బైక్ ప్యాకింగ్ అయ్యేంత వరకు ఉండి మనకు అక్కడ ఎంత అమౌంట్ అయితే ఏందనేది అంతా మాట వీళ్ళిద్దరైతే వారణాసికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మీరు ఉన్నబట్టే నాకైతే చాలా ఈజీగా అయితే అయిపోయింది అనమాట. బైక్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ వల్లనే ఇంత ఈజీగా అయితే అయిపోయింది. ప్రెసెంట్ అయితే మన బైక్ అయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ నుంచి అయితే హైదరాబాద్ కి అయితే వెళ్తుంది. సేమ్ స్టేషన్ నుంచే మనం అయితే హైదరాబాద్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో బైక్ ఎప్పుడు వస్తా ఏందనేది నాకైతే ఐడియా లేదు. మన బైక్ ని ఇక్కడనే వదిలేసి నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే అక్కడే మనం వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. సడన్ గా సేమ్ డేనే మనము ట్రైన్ టికెట్ బుక్ చేసినందుకు హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ లో అయితే టికెట్ దొరకలేదు. వరంగల్ వరకు అయితే ట్రైన్ టికెట్ అయితే దొరికింది. అక్కడ నుంచి అయితే మనం హైదరాబాద్ కి 2 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి మన చేతిలో ఏం లేదు. ఇంకా చేసేది ఏం లేక వరంగల్ వెళ్ళే ట్రైన్ కి అయితే బుక్ చేసుకున్నాం టికెట్. 11 గంటలకు రావాల్సిన ట్రైన్ రాత్రి 1కి అయితే వచ్చింది. అండ్ అక్కడ నుంచి నార్మల్ టైం తో పోల్చుకుంటే 8 గంటలు లేట్ గా అయితే వచ్చింది అనమాట. వరంగల్ నుంచి హైదరాబాద్ కి అయితే కోనార్క్ ఎక్స్ప్రెస్ లో అయితే వచ్చేసినాము. హైదరాబాద్ కి రీచ్ కాగానే 2 days తర్వాత మనకైతే మెసేజ్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి మీ బైక్ వచ్చింది. రాత్రి 11 గంటలకు అయితే సికింద్రాబాద్ కి అయితే వచ్చింది. రాత్రి ఎందుకు వెళ్దాం, ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అని పొద్దున 11 గంటలకు అయితే వెళ్ళాను అనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. అక్కడైతే ఒక పెద్ద స్కామ్ అయితే జరిగింది. ఏమైందంటే ఏదైనా పార్సల్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయిన తర్వాత 6 అవర్స్ లోపు వెళ్తే ఫ్రీగా అయితే ఇస్తారనమాట. లేదంటే మనకు హవర్లీ 10 రూపీస్ ఏమో చార్జ్ చేస్తున్నారు. మనకు ఆల్మోస్ట్ 10 అవర్స్ ఏమో లేట్ అయింది. గాను ఒక 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నారు. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్తే ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. నా బైక్ అయితే హెడ్ లైట్ దగ్గర చిన్న డ్యామేజ్ అయితే అయింది. అక్కడే లీటర్ పెట్రోల్ 150 రూపీస్ కి బ్లాక్ లో తీసుకొని పెట్రోల్ అయితే పోయి చేసుకొని బండి అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. వారణాసి నుంచి హైదరాబాద్ పార్సల్ చేస్తే మన బైక్ అయితే 1800 రూపాయలు తీసుకున్నారు. ప్యాకింగ్ కి 500 తీసుకున్నారు. ఇక్కడ లేట్ గా వచ్చి కలెక్ట్ చేసుకున్నందుకు 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు. అండ్ పెట్రోల్ బ్లాక్ లో తీసుకున్నందుకు 150 రూపాయలు అయింది. అండ్ ఇక్కడ లేబర్ చార్జెస్ అన్రాపింగ్ చేయడానికి 150 రూపాయలు అయితే తీసుకున్నారు. వారణాసి నుంచి హైదరాబాద్ రావడానికి మనకైతే 2700 రూపాయలు అయితే ఖర్చు అయింది.